సంగారెడ్డి జిల్లా ఆత్మకూరు మండలం గోవిందరాజుపల్లిలో గల డైరీ ఫామ్ను సిసిఎస్ హత్నూరా లోకల్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో కృత్రిమ పాల తయారీ కేంద్రంను గుర్తించడం జరిగింది. సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం గోవిందరాజుపల్లి గ్రామంలో బొమ్మ శంకరయ్యకు చెందిన సర్వే నంబర్ 4.5లో 3.23 ఎకరాల వ్యవసాయ భూమి కలదని, అందులో 30 గుంటలలో 70 బుర్రజాతి ఆవులతో డైరీ ఫామ్ నడుపుతున్నాడని, అందులో 7 మంది బీహారీ కార్మికులు కూలీలుగా పనిచేస్తున్నారని, బొమ్మ శంకరయ్య అతని కొడుకు రాఘవేందర్ తప్పుడు మార్గంలో అధిక డబ్బులు సంపాదించిన దురాశతో 2 బీహార్ కార్మికుల సహాయంతో పాల పౌడర్ మరియు 2 లీటర్ల రజనీ ఆయిల్, 2 లీటర్ల పాలతో రెట్లీ మిక్స్ చేసి 30 లీటర్ల పాలను తయారు చేసేవారని, ఇలా రోజుకు సుమారు 100 లీటర్ల వరకు కల్తీ పాలను తయారు చేసి వాటిని 400 లీటర్ల ఆవు పాలతో కలిపి మొత్తం 500 లీటర్ల పాలను తన యొక్క బొలెరో జిప్సీ వాహనం నందు డ్రైవర్ వినయ్ కుమార్ సహాయంతో జోగిపేటలోని శ్రీ సాయి పాల కేంద్రంలో, అదేవిధంగా నారాయణఖేడ్లోని మిల్క్ లైన్ జెర్సీ పాల కేంద్రంలో విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారని తెలిపారు. గత 6 నెలలుగా బొమ్మ శంకరయ్య అతని కొడుకు రాఘవేందర్ కల్తీ పాల తయారీకి కావలసిన పాల పౌడర్ ఆయిల్ ను షాపూర్ నగర్ లోని అంబికా కిరాణం షాప్ నందు కొనుగోలు చేసి 2 బీహారీ కూలీలు డ్రైవర్ వినయ్ కుమార్ సాయంతో గుట్టు చప్పుడు కాకుండా ఈ కల్తీ పాల వ్యాపారం చేసినట్టు వారు తెలిపారు. కల్తీ పాలు ఎలా తయారు చేస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ మీద టాస్క్ ఫోర్స్ మరియు హత్నూరా పోలీసులు కలిపి ఒక జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. దానిలో ఇక్కడ బొమ్మ శంకరయ్య మరియు వాళ్ళ కొడుకు రాఘవేందర్ ఇద్దరు కూడా వాళ్ళకు ఒక డైరీ ఉంది. ఆ డైరీలో న్యాచురల్ మిల్క్ కాకుండా ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదించాలనే ఆశతోటి ఆర్టిఫిషియల్గా మిల్క్ని తయారు చేయడం జరుగుతూ ఉంది. సో ఆ మిల్క్ చాలా ముఖ్యంగా దాన్ని ఒక పౌడర్, ఇట్ ఈస్ అ మిల్క్ మిక్స్, ఇట్ ఈస్ నాట్ ఏ డైరీ ప్రోడక్ట్. అంటే ఇది పాలతో తయారు చేసింది కాదు, ఇది ఆర్టిఫిషియల్గా తయారు చేసిన పౌడరు. ఈ పౌడర్ని యూజ్ చేసి ఈ వాటర్లో కలిపి ఒక రకమైన వైట్ మిల్క్ టైప్ ఆఫ్ క్వాలిటీని ద్రావణాన్ని చేస్తున్నారు. దానిలో ఈ మనం టెస్టులు చేసినప్పుడు దొరకకుండా ఫ్యాట్ పర్సంటేజ్ పెంచడానికి పామ్ ఆయిల్ని మిక్స్ చేసి కలుపుతున్నారు. సో పామ్ ఆయిల్లో మీకు ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రేపు మీరు పాలను టెస్ట్ చేసినప్పుడు కూడా మనకు ఏదైతే ఆ పైన మనము పాలల్లో న్యాచురల్గా ఈ పైన మన నెయ్యి లాంటిది వస్తుంది, మీగడ వస్తుంది అని అనుకుంటాం కదా, అది రావడానికి ఇట్లాంటి పామ్ ఆయిల్ నూనె అనేది దానిలో మిక్స్ చేసి కలుపుతున్నారు. ఈ రెండింటిని మిక్స్ చేసి వీటిని మళ్ళీ తెలియకుండా న్యాచురల్గా వచ్చిన పాలల్లో కూడా మిక్స్ చేసి బయట ఉన్న ప్రజలకి, దాంతోపాటు కొన్ని పాల ప్యాకెట్స్ తయారు చేసే కంపెనీస్కి కూడా రెగ్యులర్గా సప్లై చేస్తున్నారు. సో ఇదంతా బయట వాళ్ళంతా తెలుస్తుందని చెప్పేసి ఒక 3-4 మెంబర్స్ బీహార్ నుండి కొంచెం కూలీలను తీసుకొచ్చి చాలా రహస్యంగా డైలీ దాదాపు 100 నుండి 200 లీటర్స్ వరకు ఈ కల్తీ పాలను తయారు చేయడం జరుగుతూ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.